కుండా ఎక్కడో నా పని నేను చేసుకుంటా ఉంటే గనక రైతు అద్భుతంగా ఉన్నాడు ఆంధ్రాలో, ప్రతి ఉద్యోగి హ్యాపీగా ఉన్నాడు, మధ్యతరగతి హ్యాపీగా ఉన్నారు, పేదలు దర్జాగా ఉన్నారు, రాష్ట్రం సంపద సృష్టించబడుతోంది, కుప్పలు తెప్పల కంపెనీలు వచ్చేస్తున్నాయి, ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు అని నేను ఫీల్ అయ్యేవాడిని నేనే హైదరాబాద్ లోనే ఉంటే. అంతే ఆ ఫీల్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నా అంటే ఆశని అమ్ముతున్నారు, అంతే కళని అమ్ముతున్నారు ప్రచారం ద్వారా, డబ్బులు మాత్రం అట్లా. అదే కదా. కానీ ఒకటిసారి మోందా తుఫాన్ ఎఫెక్ట్ కూడా దానికి సంబంధించి కూడా ఎంతవరకు నిధుల కోసం ఇచ్చాము, ప్రపోజల్ ఇచ్చాము, చెప్పాము, కేంద్రం ఇవ్వాలి అని చెప్పడం తప్ప పరిహారం కనీసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇచ్చిన దాఖలా లేదు, కేంద్రం నుంచి ఇంకా డబ్బులు రాలేదు. అంటే ఇక్కడ కూడా ఏమైనా గేమ్ నడుస్తుందా? కేంద్రం బాధ్యత మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినట్టేనా రైతుల విషయంలో? డబ్బులు వెళ్ళిపోయినాయి, భోజనాలు పెట్టారని పెట్టారు. వాస్తవంగా మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మోడీ వచ్చాక ఒక చక్కటి సిస్టమ్ పెట్టుకొచ్చాడు. తక్షణ సాయం అందించడానికి ఒక ఫండింగ్, కేంద్ర విపత్తుల నివారణ నిధి, రాష్ట్ర విపత్తుల నివారణ నిధి, ఈ రెండింటికి సంబంధించిన ఒక అమౌంట్ ఫిక్స్ అయ్యి ఉంటుంది అక్కడ. దాన్ని ఇంకా దేనికి మళ్ళీ ఇచ్చకూడదు. దాన్ని దేనికి మళ్ళీ ఇచ్చేస్తున్నారు? బియ్యాలు పప్పులు ఉప్పులకి మళ్ళీ ఇచ్చేస్తున్నారు. బేసిక్ గా అవి ఆల్రెడీ నీ దగ్గర ఉన్నట్టు సివిల్ సప్లైస్ గోడౌన్ నుంచి పంపించచ్చు, ఇది తీసుకెళ్లి ఆళ్ళకి వచ్చి పెట్టేస్తున్నారు అక్కడ. కాన్సెప్ట్ ఏంటి? రైతుకు అర్జెంట్ గా అవసరమైన డబ్బులు కొంత ఇవ్వటం. ఇంకోటి 1000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసింది కదా, ఏమైపోయినాయి డబ్బులు? దీని కింద బిల్లులు పంపించేస్తారు. కేంద్రం ఇప్పుడు ఇస్తేనేమో చంద్రబాబు గారి ఇది, ఇవ్వబోతే మోడీ ఫెయిల్యూర్. అది జరిగేది. ఒక రకంగా ఇది వైసీపీకి ఫెచ్చింగే కదా సార్. వాళ్ళైనా రైతుల తరపున పోరాటం చేయొచ్చు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? పోరాటం సైలెంట్ గా ఉంటున్నారు. అదే కదా వచ్చింది కూడా. అంటే జగన్ రైతుల దగ్గరికి పోయినప్పుడల్లా పట్టించుకో, రైతులు రెచ్చిపోయారు, వచ్చారు తోడు అతను. ఈ విషయంలో లేదు మరి, జగన్ కి చెప్పలేదేమో ఎవరన్నా. అంతేనా? అది రైట్. చూద్దాం. మొత్తానికి రైతుకైతే జగన్ గుర్తొస్తున్నారు మళ్ళీ, ఎందుకంటే జగన్ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అయితే వాళ్ళే